హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 6 గురించి మాట్లాడబోతున్నాం. ఈ సెక్షను స్టేట్లో వైల్డ్ లైఫ్ బోర్డుని ఎలా ఏర్పాటు చేయాలి మరియు ఈ బోర్డు ఏం చేస్తుందనే దాని గురించి డిస్కస్ చేస్తుంది. 2002లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత ప్రతి స్టేట్లోనూ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు అనేది వితిన్ 6 months లోపల ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెబుతుంది. ఈ బోర్డులో చాలా మంది ముఖ్యమైన సభ్యులు ఉన్నారు. వారిలో చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్ గాను, వైస్ చైర్పర్సన్ గా ఫారెస్ట్ మినిస్టరు, మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచరు, ఎన్జిఓ రిప్రజెంటేటివ్స్, టాప్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రైబల్ వెల్ఫేరు, టూరిజము, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా వైల్డ్ లైఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఈ బోర్డులో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనే మెంబర్ని సెక్రటరీ అంటారు. ఇతను బోర్డులోని మెంబర్స్తో కోఆర్డినేషన్కి అంటే బోర్డును నడపడానికి హెల్ప్ చేస్తారు. ఈ బోర్డులోని మెంబర్స్కి పదవీ కాలం అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది మరియు ఈ బోర్డులోని మెంబర్స్ అందరికీ అలవెన్స్ కూడా వర్తిస్తాయి. ఈ బోర్డు స్టాండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్టాండింగ్ కమిటీ అనేది అత్యవసర పరిస్థితుల్లో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వైల్డ్ లైఫ్ బోర్డు అనేది ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో లీడర్స్తో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మనం ఈరోజు సెక్షన్ 6 గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.